సోనం వాంగ్చుక్ గారు చేసిన నిరవధిక నిరాహార దీక్షకు 147 కోట్ల మంది భారతీయులు కల్లిపోతున్నా మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు పట్టనట్లు వ్యవహరిస్తుందనేది ఈరోజు యావత్ భారతీయుల్ని ఆలోచింపజేసిన ప్రశ్న. అసలు ఎవరి సోనం వాంగ్చుక్ గారు, వారి నేపథ్యం ఏంటి, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ విషయాలన్నీ కూడా ఒకసారి మనం కూలంకషంగా చర్చిద్దాం. సోనం వాంగ్చుక్ గారు పూర్తిగా కూడా ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణవేత్త. అవునండి, ఆయన ఎడ్యుకేషనలిస్ట్ కూడా. మరి లడక్ ప్రాంతంలో సోనం వాంగ్చుక్ గారి గురించి తెలియని వారు ఉండరు. వారు చేసిన సాహసాలు కానివ్వండి, ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, అలాగే పర్యావరణానికి వారు చేసిన మేలు కానివ్వండి, యావత్ లడక్ ప్రజలు కూడా హ్యాట్స్ ఆఫ్ సోనం వాంగ్చుక్ అంటూ కూడా కొనియాడుతుంటారు. మరి అంతగా సోనం వాంగ్చుక్ గారు లడక్ ప్రజల్ని ఇన్స్పైర్ చేయడమే కాదు, పూర్తిగా మన భారతదేశ ప్రభుత్వం కూడా వారి సేవలను గుర్తించి వారిని రామన్ మెగ్సెసే అవార్డుతో సత్కరించింది. మరి ఇంత గొప్ప నేపథ్యం ఉన్న సోనం వాంగ్చుక్ గారి గురించే అమీర్ ఖాన్ తన 3 Idiots మూవీ కూడా తీశారు. 3 Idiots మూవీకి ఇన్స్పిరేషన్ కూడా మన సోనం వాంగ్చుక్ గారే. మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న సోనం వాంగ్చుక్ గారు ఈ రోజు 19 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేసిన కేవలం ఆయన కాక్రోచ్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారని, మరి 19 రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పట్టనట్టు వ్యవహరించడం వారి బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తుందంటూ మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు ఈ పరిస్థితి దాపరించింది? మరి నీట్ ఎగ్జామ్ అనేది చాలా మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసేది. ముఖ్యంగా కోట్లాది మంది జీవితాలు ఈ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంతో ప్రభావితం అవుతాయి. వారి తల్లిదండ్రుల కళని పూర్తిగా ఛిద్రం చేసింది ఈ నీట్ ఎగ్జామ్ అనేది. మరి ఎంతోమంది విద్యార్థులు ఈ నీట్ ఎగ్జామ్ లీకేజీల వల్ల ఆత్మహత్య చేసుకొని రోడ్డున పడిన పరిస్థితి వారి కుటుంబాలు. మరి వీటన్నిటికీ కూడా చెలించిపోయి సోనం వాంగ్చుక్ గారు ఏదైతే కాక్రోచ్ పార్టీ ఉందో ఆ పార్టీ తరపున ఆయన ముందుకొచ్చారు. పార్టీ ఏదైనా కానీ ఇక్కడ అందరం కూడా స్పందించాల్సింది రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే సోనం వాంగ్చుక్ గారు మరి గత 19 రోజులుగా ఎంతో దీక్షగా, చిత్తశుద్ధితో, విద్యార్థులపై ప్రేమతో తన త్యాగనిరతిని చూపించారు విద్యార్థుల పట్ల. మరి 19 రోజుల సుదీర్ఘకాలం మరి ఎవరు కూడా అంత విల్పవర్తో, అంత చక్కగా, అంత కష్టపడి విద్యార్థుల కోసం తమ జీవితాన్ని త్యాగం చేసే పరిస్థితి ఉండదు. పూర్తిగా కూడా ఈరోజు సోనం వాంగ్చుక్ గారి పరిస్థితి మరొక 2 రోజులు దాటితే ఆయన చనిపోతారంటూ కూడా మరి రాకేష్ కుమార్ సైని అనే ఒక లాయర్ పిలివేశారంటే వీరి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అంటే ప్రస్తుతం వారి కండిషన్, బాడీ కండిషన్ ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా కూడా వారు లేవటానికి కూడా ఇతరులపై ఆధారపడే పరిస్థితి, నడవడానికి కూడా ఇతరుల సపోర్ట్ తీసుకొని నడవలేని పరిస్థితి, పూర్తిగా కూడా కండరాలని క్షీణించిపోయాయి. మరి 19 రోజుల నుంచి ఏమాత్రం ఫుడ్ లేక వారు పూర్తిగా కూడా నీరసించిపోయారు. చాలా అన్యాయకరమైన పరిస్థితి ఈరోజు సోనం వాంగ్చుక్ గారు ఎదుర్కొంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా తమకేమీ పట్టనట్టు రాజకీయ ప్రయోజనాల కోసం ఎందుకు సైలెంట్గా ఉంటుంది అనేదే ఈరోజు ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు కూడా పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా మమతా బెనర్జీ కానివ్వండి, ఉద్ధవ్ ఠాక్రే కానివ్వండి, చాలా మంది కూడా ఈరోజు ములాయం సింగ్ యాదవ్ గారి కుమారుడు అఖిలేష్ యాదవ్ కానివ్వండి, చాలా మంది కూడా బాహాటంగా ముందుకు వస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా సోనం వాంగ్చుక్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా సోనం వాంగ్చుక్ గారిని కలిసి సపోర్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇంత జరుగుతున్నా కూడా వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా దిగజారుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు ఇలా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది అనేదే ఇక్కడ ప్రశ్న. ఇది 147 కోట్ల భారతీయుల ప్రశ్న. ఎందుకంటే అందరి హృదయాలు పూర్తిగా ఆవేదనతో చెలించిపోతున్నాయి. సోనం వాంగ్చుక్ గారు ఏదైతే విద్యార్థుల కోసం నిలబడి కొట్లాడుతున్నారో వారి పోరాటం పూర్తిగా ధర్మపరమైంది, న్యాయపరమైంది. పూర్తిగా వారికి న్యాయం జరగాలంటూ కూడా ఈరోజు యావత్ భారతదేశం ముందు కదులుతుంది. చాలా మంది కూడా సోనం వాంగ్చుక్ గారికి న్యాయం జరగాలంటూ తమ ఆవేదన బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మతలబెట్టి ఎందుకు కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది? 147 కోట్ల భారతీయులకు అసలు కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్పాలనుకుంటోంది కూడా ఎవరికి అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది. అసలు సోనం వాంగ్చుక్ గారి నేపథ్యం కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. వారు పూర్తిగా పర్యావరణవేత్త, ఎడ్యుకేషనలిస్టే కాకుండా అనేక రకాల ప్రయోగాలకు తెరతీసి ముఖ్యంగా విద్యార్థుల కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన అతి గొప్ప మహోన్నత వ్యక్తి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే సహజంగా ఎవరైనా కూడా కాలేజెస్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి బాగా చదువుకున్న వాళ్ళని, ఎక్కువ మార్కులు సంపాదించిన వాళ్ళని వాళ్ళ స్కూల్లో తీసుకుంటారు. కానీ ఈ సోనం వాంగ్చుక్ గారు మాత్రం పూర్తిగా ఎవరైతే 0 క్యాండిడేట్స్ ఉంటారో, అంటే 0 మార్కులు వచ్చిన క్యాండిడేట్స్, అలాగే ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ మాత్రమే తమ స్కూల్లోకి రావడానికి అర్హతగా ప్రకటించారు. పూర్తిగా ఎవరైతే 0 స్థాయిలో ఉంటారో, పూర్తిగా ఎవరైతే 0 మార్కులు సాధిస్తారో, ఎవరైతే స్కూళ్ళలో ఒక రకంగా వీరు మందబుద్ధి కలవారని ముద్ర వేయబడతారో వారందరినీ తీసుకెళ్లి వారి జీవితాలు బంగారుమయంగా వారిని ఉన్నతంగా తీర్చిదిద్దారు. మరి సోనం వాంగ్చుక్ గారు విద్యార్థుల కోసం రకరకాల వినూత్న పద్ధతుల్ని విద్యా విధానంలో కనిపెట్టారు. ఆయన రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అందుకే భారత ప్రభుత్వం వారిని రామన్ మెగ్సెసే అవార్డుతో ఎప్పుడో సత్కరించింది. మరి ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంతగా ప్రజలకు సేవ చేసిన
సోనం వాంగ్చుక్ గారు 19 రోజులుగా మరి నిరవధిక నిరాహార దీక్ష కూర్చుంటే మరి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదనేది ఈరోజు ఎవరికి అర్థం కాక తల్ల పట్టుకుంటున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. సోనం వాంగ్చుక్ గారు చేసిన సేవలకు అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ మూవీ తీశారు. కానీ ఇంతవరకు ఆ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఇంతవరకు దీనిపై స్పందించింది లేదు. మరి బాలీవుడ్ మూవీ నుంచి మరొక ఆర్టిస్ట్ స్పందించారు, కానీ ఆ మూవీ ఎవరైతే తీశారో మరి వాళ్ళు కూడా ఇంతవరకు స్పందించలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకుంటే అంటే మనం స్పందిస్తే ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ మనం దూరం అయిపోతామో అని భయపడుతున్న పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక పర్యావరణవేత్త, ఒక విద్యావేత్త మరి దేశం కోసం మేధోమథనం చేసి అనేక ఆవిష్కరణలు సృష్టించిన ఈ సోనం వాంగ్చుక్ గారు ఈరోజు ఇంత నిబద్ధతతో, ఇంత చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి నిరవధిక నిరాహార దీక్ష కూర్చుంటే మరి సామాన్యులమైన మనం కదులుతున్నాం, కానీ వాళ్ళలో చలనం ఎందుకు రావట్లేదు, అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదనేది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. రాజకీయాల కోసం ఏదైనా చేయొచ్చు, కానీ ఒక నిండు జీవితాన్ని, ఒక మేధావిని బలిపెడతామా చెప్పండి? మరొక 2 రోజుల పాటు ఆగితే పూర్తిగా వారి ఆరోగ్యం క్షీణిస్తుంది, వారు చావుకు దగ్గర అవుతారంటూ కూడా మరి రాకేష్ సైని అనే ఒక లాయర్ పిల్ వేశారంటే పరిస్థితి ఇంత దిగజారినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? అంటే పౌరులకు సంబంధించిన ప్రాణాలంటే లెక్కలేదా అంటూ కూడా ఈరోజు యావత్ భారతీయులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సో ఇక్కడ ఒక సరికొత్త అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఆలయంలో అంటే సాక్షాత్తు ఆ శ్రీరామాలయం అయోధ్యలో మరి భక్తుల సొమ్ముని దోచేశారు. దాని మీద సైలెంట్గా ఉన్న కేంద్ర ప్రభుత్వం మరి కేవలం ఈ సోనం వాంగ్చుక్ గారు చేసే నిరవధిక నిరాహార దీక్ష మాత్రం సైలెంట్గా ఉండక ఏం చేస్తుందంటూ కూడా చాలామంది కామెంట్ చేసిన పరిస్థితి. ఎవరైతే కేంద్ర ప్రభుత్వ వైఖరిని పూర్తిగా తప్పుపడుతున్నారో వారంతా కూడా దాని మీద కామెంట్ చేస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సాక్షాత్తు అయోధ్య రామ మందిరంలో ఎవరైతే భక్తులు విరాళాలు ఇచ్చారో ఆ విరాళాలకే పూర్తిగా న్యాయం చేయలేని పరిస్థితి ఈరోజు భారతదేశంలో నెలకొన్నప్పుడు మరి నిజంగా విద్యార్థుల కోసం చిత్తశుద్ధితో తమ జీవితాన్ని దారపోస్తున్న ఒక వ్యక్తి 19 రోజులుగా మరి నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఏమాత్రం ఆహారం ముట్టకుండా వారి కోసం ఎంతో నిబద్ధతతో ఆ దీక్ష కొనసాగిస్తుంటే కనీసం వారి ఆరోగ్యం దిగజారిపోతున్నా, వారు చావుకు దగ్గర అవుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే అసలు ఏమనాలి? 147 కోట్ల భారతీయుల ప్రశ్న ఇది.